ఏంటి చేస్తున్నారు తులసి మొక్క దగ్గర మీరు? తులసి మొక్క దగ్గర మనకు అంటే అనారోగ్యం లేకుండా ఏ ఆహారం అయితే తింటామో అది భగవంతుడు ఇచ్చిన ప్రసాదంతో సమానమా కాదా? సమానమే కదా. చూడండి, ఒక వంతు ఎంత కూరలకి, ఎంత బొత్తు మినపప్పుకి అంత కూరలే వేస్తాము. వేసి రాత్రి నానపెట్టేస్తాము. మీరు కూడా కొంచెం షుగర్ బీపీతో కొంచెం ఇబ్బంది పడుతున్నారు కదా, మీకు కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎంతెందుకు, నేను రాత్రి ఇడ్లీ తిన్నా, బానే ఉందా? ఇగోటి వంతుకి వంతే వేసా, 2 వంతుల కూరలకి 2 వంతులు ఇవి వేసిన తర్వాత రాత్రి నానపెట్టుకొని, ఇగోటి ఇలా రాత్రి నానపెట్టేసాను. రాత్రి నానపెట్టేసి తెల్లవారు మిక్సీ చేసి అలానే ఉంచేసా. ఇది ఎత్తడి తప్పేళ్ళ తగరం అనమాట. అర్థమైందా మీకు? అయితే ఈ కొర్రల తాలూకా ప్రయోజనం ఏంటంటే, మా అమ్మ ఇగోటి దాంతో తయారు చేసిన రొట్టె అనమాట. ఓకేనా? మీకు ఇప్పుడు ఇస్తా, చూడండి. బాగుందా? చాలా బాగుందండి టేస్ట్. ఉప్పు అయితే అస్సలు వేయలేదండి. కారము, పచ్చిమిర్చి, ఒక్క కరివేపాకు అంతే. నిన్న నైట్ కూడా మీకు ఉప్పు వేయకుండా ఇచ్చా కదా. అయితే ఈ కొర్రల తాలూకా, ఇడ్లీ తాలూకా ఆరోగ్య ప్రయోజనాలు నేను చెప్పనా? చెప్పండి. ఫిట్స్ ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచిది. మన బ్రెయిన్ డెవలప్మెంట్ కి అన్నిటికీ చాలా బాగా పనిచేస్తుంది. ఇది రుచికి కొంచెం తీపిగా ఒగరుగా ఉంటది. మినపప్పు బొత్తుతోందే కాబట్టి అది కూడా కొంచెం తీపి వస్తుంది. ఇది ఎప్పుడైతే పొలవబడ్డదో ఆ లోపలికి ఆక్సిజన్ వెళ్ళి, అంటే చూసారా, ఇక్కడ ఈ కాటన్ క్లాత్ ఇలా కప్పేసా అనమాట. దీంతో ఇలా కప్పేసిన తర్వాత ఇది తిన్నా. ఏదో మీకు ఎన్నోసార్లు నేను ఫుడ్ ఇచ్చాను, మీకు అరక్కపోవడం గాని, ఒంట్లో ఇబ్బంది గాని అలాగే ఎప్పుడైనా వచ్చిందా? బానే ఉంటది. ఇది తప్పులుంటే మన్నించండి. ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు నాకు అంటే అదే కుడుము, ఈ మినపరొట్టె అంటే ఇష్టమని నేను కోడబొమ్మళ్ళ బయలుదేరితే మా అమ్మంచి నవరంపూర్లో చేసేది. అయితే రుచులు మనకి అందరికీ నోటి రుచులు కావాలి, కానీ అదే మెత్తగా ఉంది. కొంచెం మనం కదా రుచులకి అలవాటు పడకుండా ఆరోగ్యం మీద ధ్యానం ఉంచుకుంటే అది బాగుంటది. ఇప్పుడు మీ హస్బెండ్ ఉన్నారు కదా, అతని పాపం జాబ్కి వెళ్ళిపోవాల్సింది కదా, ఎందుకు ఉండిపోయారు చెప్పండి? అదే షుగర్ వల్ల కొంచెం అయిపోయింది. అప్పుడు మీ ఆయన ఏం చేశారు? డైట్ కంట్రోలేనా? చేశారు. డైట్ కంట్రోల్ అయ్యి అది ఇప్పుడు తింటే కొంచెం బాగుంది. అది అదే ఇంతటితో సెలవు తీసుకుంటున్నానండి.